గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక ముందుగా బులెటిన్ స్టార్ట్ చేసే ముందు అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు మరొకసారి చూద్దాం. రైట్, మొదటగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానాంశాలు మనం చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్డ్స్ ప్రధాని చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కన్నా పెద్దది. 67 చదరపు లక్షల అడుగుల విస్తీర్ణంలో ఎస్డిబి నిర్మాణం. వ్యాపారాల కోసం 9 టవర్లలో 4500 ఆఫీసుల ఏర్పాటు. సూరత్ కీర్తి కిరీటంలో అతిపెద్ద వజ్రం చేరిందన్న ప్రధాని అనేటువంటి ఒక ప్రధానాంశం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే, కానీ వాదులాటలొద్దు, ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. దీని వెనుక ఉన్న వారెవరో తేలాలి. ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు అనామకులు కాదు. 3 రాష్ట్రాల్లో గెలుపు. 2024లో చారిత్రాత్మక విజయానికి మార్గం. మా ఓట్లు చీల్చేందుకే విపక్షాల కూటమి కుట్రలు ప్రజలు భగ్నం చేశారనేటువంటి ఈ మాట ప్రధాని మోదీ మాట్లాడేటువంటి ఒక మాట మనం చూస్తున్నాం. సో ఏంటంటే పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్ర అంశమే. అంటే మొన్నటికి జరిగినటువంటి పార్లమెంట్లో లోపలికి వచ్చేసి గ్యాస్ని వేయడము అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి అంశంగా ప్రధాని మోదీ పరిగణించేటువంటి అంశంగా చూడొచ్చు. ఎందుకంటే అంత భద్రతా వైఫల్యం అయితే అక్కడ కనిపించదు. సో మరి ఎలా జరిగింది ఏంటనేది కూడా క్లియర్గా కూలంకషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి దాంతోపాటు ఎవ్వరు కూడా ఎలాంటి వాదులాటలే కానీ కొట్లాటలే కానీ దూషణ మాటలే కానీ మాట్లాడొద్దు. ప్రతిదీ కూడా దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీ సంస్థలు ఉన్నాయి. సో క్లియర్గా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాయి. మీరు మాత్రం ఎలాంటి టెన్షన్ పడద్దు. ఎవరు కూడా ఏం మాటలు మీరు మాట్లాడుకోవద్దు, తిట్టుకోవద్దు, గొడవ పడద్దు అనేటువంటి ప్రస్తావన కూడా మోదీ చేసినటువంటి అంశం చూస్తున్నాం. ఇక దీని వెనుకున్న వారెవరో తేలాలి. ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు అనామకులు కాదు. 3 రాష్ట్రాల్లో 2024లో చారిత్రాత్మక విజయానికి మార్గం వేసేటువంటి అంశాలుగా చూస్తున్నాం. ఇక మా ఓట్లు చీల్చేందుకే విపక్షాల కూటమి కుట్రలు చేస్తుంది. దాన్ని కూడా ప్రజలు భగ్నం చేశారు, భగ్నం చేయబోతున్నారు అనేటువంటి ప్రస్తావన కూడా మోదీ చేశారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి తీవ్ర పరిణామం అయితే చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ప్రతి స్టేట్లో మేము గెలవాలి, బీజేపీ జెండా పాతాలే, బీజేపీ ఖచ్చితంగా మళ్ళీ 3rd టైం హ్యాట్రిక్ దిశగా పయనించాలి, హ్యాట్రిక్ కొట్టాలి, మా గవర్నమెంట్ ఫామ్ చేయాలనేటువంటి నిబంధనలతో అయితే మోదీ వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో వెయిట్ చూద్దాం. ఎంపీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి అంటే మనకు 4 రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్స్ జరిగినటువంటి సందర్భంలో ఒక రాష్ట్రం మినహా, అంటే తెలంగాణ మినహా 3 రాష్ట్రాల్లో అయితే బీజేపీ జెండా ఎగరవేశారు, బీజేపీ జెండా ఎగిరింది. సో మరి అది దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎంపీ ఎలక్షన్స్కి కసరత్తు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మరి మరొక అంశం చూద్దాం. మేడిగడ్డ పైన శ్వేతపత్రం, విపత్తు నిర్వహణకు అరవింద్, ఆయన స్థానంలో దానకిషోర్, భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీ. బుర్రా వెంకటేశానికి విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖకు క్రిస్టినా చోంగ్తు. హైదరాబాద్ సిపిఎస్ రంగనాథ్కు కీలక పోస్టులు. మహిళా ఐపీఎస్లకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా శ్రీ బాలాదేవి, సిసిఎస్ డీసీపీ డిటెక్టివ్గా శ్వేత. వీరికి యొక్క పదోన్నతులు వచ్చినటువంటి అంశం చూస్తున్నాం. ఇక అంతకంటే ఎక్కువ భూమి ఉన్న ఇచ్చేది అంతవరకు. అంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక అంశం చూస్తున్నాం. ఇక్కడ మనం 7,350 కోట్లు సాయాన్ని 10,000కు పెంచడం వల్లే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని మినహాయించి 15,000కు పెంచడం జరుగుతుంది. అంటే ఎకరానికి 15,000 మేము ఇస్తామనేటువంటి నిబంధన అయితే ఆలోచిస్తూ ఉన్నారు. సో మరి 6 గ్యారెంటీలు అది కూడా ఒకటి కాబట్టి వాటిని సఫలం చేసి, అంటే దాన్ని ముందుకు నడిపించేటువంటి ప్రక్రియలో 7,350 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది అనేటువంటి అంశం కనుక చూడొచ్చు. ఎందుకంటే అందరికీ రైతు బంధు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా భారం అయితే పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంతకుముందు దానికంటే పోలిస్తే ఇప్పుడు 15,000 అనేటువంటి అంశంగా పెట్టారు కాబట్టి సో 7,350 కోట్లు అయితే భారం పడే అవకాశం ఉందంటూ చూస్తున్నాం. ఇక రైతు భరోసాకు సంబంధించినటువంటి నిబంధనలు అయితే ఒకసారి చూద్దాం మనం. రైతు భరోసా 10 ఎకరాలకే, 10 ఎకరాలకు మాత్రం ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత అంటే 11 ఎకరం ఉన్నా ఇంకా ఎక్స్ట్రా ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చే అవకాశం అయితే లేదు అనేటువంటి చూస్తున్నాం. ఒకసారి క్లియర్గా దాని గురించి మనం చదువుదాం. రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం. 70 లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథం. ఎకరానికి 5,000 నుంచి 7,500 పెంపు.
రెండు పంటలకు కలిపి ఏడాదికి 15,000. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు. ఈ సీజన్కి పరిమితులు లేకుండానే పంపిణీ. రైతు బంధును పునఃసమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కార్ పరిమితి పెట్టిన సాయం పెంపుతో ఆర్థిక భారమే. కటాఫ్తో సాయం ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే. ఇక బీడు రియల్టర్ల చేతుల్లో ఉన్న భూములపై కూడా సర్వే చేసే అవకాశం కనిపిస్తుంది. సో మరి మొత్తానికైతే మనము డీటెయిల్గా మనం దీని గురించి చూస్తే వచ్చే వానాకాలం సీజన్ నుంచి 10 ఎకరాల పరిమితి కటాఫ్తో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు కూడా రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుందట. అంటే 10 ఎకరాల వరకే ఉంటుంది, 10 ఎకరాల తర్వాత ఉండదు అనేటువంటి ఒక కూలంకషంగా అంటే డిసైడ్ చేశాక ఎవరికైతే రైతు భరోసా అందాలి, రైతు బంధుకు సంబంధించినటువంటి దాన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో రైతు భరోసా ఎవరికైతే వర్తింప చేయాలి, ఎవరికైతే న్యాయం జరగాలి దానికి సంబంధించి అనేటువంటి కూలంకష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక తుది గడువు అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దానికి అమలు చేయలేదు. సో పార్టీలో ఉన్నటువంటి వర్గాల మధ్య జరిగినటువంటి సంభాషణను బట్టి తెలుస్తూ ఉంది అనేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి మరొక అంశం చూద్దాం. పూర్తి వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష. మేడిగడ్డ పైన శ్వేతపత్రం, బ్యారేజీ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అనేటువంటి ఒక ప్రధాన అంశం మనం చూడొచ్చు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష. కృష్ణా ట్రైబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలేంటి, యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు చర్యలు చేపట్టండి, కొత్త ప్రాజెక్టుల వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశం చేసినటువంటి ఒక సందర్భం చూస్తున్నాం. మరొక అంశం చూసాం. గెలుపు గుర్రాల కోసం సర్వే. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం మనం ఇక్కడ చూస్తున్నాం. బీజేపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశం చూస్తున్నాం మనం. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్ల కోసం అంటే ఎక్కువ సీట్లకు తాపత్రయపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దక్షిణ భారతదేశంలో కమలం ప్రత్యేక దృష్టి. ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం. 4 సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేటువంటి అంశం మనం చూడొచ్చు. ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్కి సంబంధించి మనం చూస్తున్నాం. సో మరి ఓవరాల్గా మనం చూస్తే చాలా వరకు అయితే మోదీకి సంబంధించి అంటే మోదీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి జిల్లాలో ప్రతి స్టేట్లో కమలం వికసించాలి, కమలం జెండా పాతాలి అనేటువంటి ఆలోచన అయితే ముందుకెళ్తుంది. సో మరి దాంతోపాటుగా రైతు భరోసాకి సంబంధించినటువంటి భారం అయితే ప్రతి ఒక్క రైతుకి 15,000 ఇవ్వాలి అంటే 7,350 కోట్లు ఖర్చు అవుతుంది, భారం పడబోతుంది అని చెప్పేసి మనకు హెడ్లైన్ మనం చూస్తున్నాం. తర్వాత మేడిగడ్డ పైన శ్వేతపత్రము, బ్యారేజ్ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. సో మరి వీటన్నిటి గురించి కూలంకషంగా మనతో డిస్కస్ చేయడానికి మన మధ్యలో నర్రా విజయ్ కుమార్ అనలిస్ట్